పాకిస్తాన్ సైనికులు వెళ్తున్న వాహనాన్ని మట్టుబెట్టింది. అదే సమయంలో నిన్న కూడా పాకిస్తాన్లో మరో దాడి జరిగింది. నిన్న జరిగిన దాడిలో కూడా సుమారు 7 మంది చనిపోయారు. అదే సమయంలో నీళ్ల కోసం పాకిస్తాన్ పాలకులపై అక్కడ ప్రజలు తిరగబడుతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్లో సింధ్ ప్రాంత ప్రజలు కూడా మరో దేశ విభజన కావాలని, మరో దేశంగా తాము బతకాలి అని కోరుకుంటున్నామని, స్వతంత్ర సింధు కోసం వాళ్ళు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ కూడా మళ్ళీ ఇది ఊపిరులు ఊదుకుంటూ ఉంది. ఇది పీఓకేని భారత స్వాధీనం చేసేసుకుంటుంది అనే ఒక చర్చ కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఇది గనక జరిగితే అటు ఆఫ్ఘనిస్తాన్లో కలుస్తాము అంటున్న పాకిస్తాన్ ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో అంటే మొత్తం పాకిస్తాన్ 3 ముక్కలు అయిపోతుంది. ఇక పాకిస్తాన్ చెప్పుకోవటానికి చిన్న చిప్ప మాదిరి ఉండే అవకాశం ఉంటుంది. చిన్న బిందువులా మాత్రమే మిగిలే అవకాశం ఉంటుంది. అంటే పాకిస్తాన్ ఉండదు. ఇక పాకిస్తాన్లో స్వదేశంలోనే ప్రజలు పాకిస్తాన్ పాలకులపై తిరగబడుతున్నారు. ఇప్పటికే భారత్తో ఏ క్షణంలో ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలియక పాకిస్తాన్ ఆర్మీ కూడా 1200 మంది ఇప్పటి వరకు రాజీనామాలు చేశారు. ఈ ముప్పేట దాడి ఆ పాకిస్తాన్ ప్రధానిపై ఒత్తిడి పెంచుతూ ఉన్నాయి. ఆ ఒత్తిడి కారణంగానే పాకిస్తాన్ ప్రధానికి ఆల్రెడీ మూల సంఖ్య ఉంది అని ఈ లెటర్ చెప్తుంది. మరి ఇది పాకిస్తాన్ నుంచి అఫీషియల్గా రాలేదు, ఇది కాన్ఫిడెన్షియల్ లెటర్ అని చెప్పారు. ఎవరైతే కోఆర్డినేషన్ పర్పస్ పాకిస్తాన్ ప్రధానికి మూల సంఖ్య వ్యాధికి చేస్తున్నటువంటి ట్రీట్మెంట్ కోసం, అక్కడ పాలన కోసం, కోఆర్డినేషన్ కోసం కాన్ఫిడెన్షియల్గా రిలీజ్ చేసినటువంటి లెటర్ అని మాత్రమే చెప్తున్నారు. మరి ఇది ఎలా బయటకు వచ్చింది? ఎవరైనా ఆకతాయిలు ఈ సందర్భంలో సృష్టించి బయటకు రిలీజ్ చేశారా, లేదంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆయా డిపార్ట్మెంట్ అధికారులే దీన్ని బయటకు రిలీజ్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. పాకిస్తాన్ మాత్రం దీనిపై అఫీషియల్గా ఇంతవరకు రియాక్ట్ అవ్వలేదు. నేను అది చెప్తున్నాను. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ ఆ ఎంబ్లంతో పాటు అఫీషియల్గా వచ్చినట్టు 27వ తారీఖున కాన్ఫిడెన్షియల్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ పిఎంఓ నుంచి వచ్చింది. సబ్జెక్ట్ కాన్ఫిడెన్షియల్ హాస్పిటలైజేషన్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఎట్ సిఎంహెచ్ రావల్పిండి కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్ రావల్పిండి నుంచి. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ ఇన్ కాన్ఫిడెన్స్ దట్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ was admitted to combined military hospital CMH Rawalpindi on April 27, 2025 for medical evaluation and treatment related to a cause of hemorrhoids. The Prime Minister remains under the expert care of a specialized medical team at CMH. As of the latest update, his health condition is stable and he is responding well to the prescribed course of treatment. The hospitalization has been undertaken as a precautionary and standard medical measure advised by his attending physicians. All concerned officers are advised to maintain strict confidentiality of this information. No disclosure to media or public forums is permitted unless officially authorized by the Prime Minister's Office Media Wing or the Ministry of Information and Broadcasting. This communication is issued with approval of the undersigned and is intended strictly for the internal coordination among relevant departments. Asad Rahman Gilani, Principal Secretary to Prime Minister Office. రెహమాన్ జిలానీ జారీ చేసినట్టుగా, రెహమత్ గిలానీ దీన్ని సైన్ చేసి జారీ చేసినట్టుగా ఉంది. కాపీ టు Chief of Army Staff, Ministry of Interior, Ministry of Information and Broadcasting, Director General, Military Secretary to the Prime Minister, Director Medical, Cabinet Division, Protocol Division. వీళ్ళకి మాత్రమే 1 2 3 4 5 6 7 8 ఈ 8 డిపార్ట్మెంట్లకు మాత్రమే ఇది కాన్ఫిడెన్షియల్గా కోఆర్డినేషన్ కోసం, ప్రధానికి చేస్తున్నటువంటి ట్రీట్మెంట్ కోసం, కోఆర్డినేషన్ కోసం ఆ డిపార్ట్మెంట్లకు మాత్రమే ఇది సర్క్యులర్ జారీ చేశారు. ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచాలని ఇందులో ఉంది. మరి దీన్ని ఎవరు రిలీజ్ చేశారో తెలియదు. ఆ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎక్కడ చూసినా కూడా ఈ లెటరే. పాకిస్తాన్ ప్రధాన హాస్పిటల్ పాలయ్యాడంట, పాకిస్తాన్ ప్రధాన హాస్పిటల్ పాలయ్యాడంట. ఎందుకు హాస్పిటల్ పాలయ్యాడంటే బీపీతోనో, లో బీపీతోనో, హై బీపీతోనో కాదు, టెన్షన్లోనూ కాదు, మూల సంఖ్య వ్యాధికి చికిత్స కోసం. నిజానికి మూల సంఖ్య వ్యాధి ఎవరికైనా వచ్చినప్పుడు మనం స్నేహితుల దగ్గర లేదంటే కొన్ని వీడియోస్లోనో ఆ బాధితుల గురించి వింటూ ఉంటాం. పాపం కూర్చోలేరు, నిలబడలేరు, పడుకోలేరు, మాట్లాడలేరు, మౌనంగా ఉండలేరు.
కోపంగానూ ఉండలేరు, శాంతంగానూ ఉండలేరు. ఎప్పుడు నిజానికి కోపంగానే ఉంటుంటారు, రగులుతూ ఉంటుంటారు. ఇప్పుడు ఈ ప్రధానికి మూలశంక వ్యాధి ఉంది అంటూ ఈ లెటర్ చెప్తోంది. మరి ఇది ఎవరైనా ఆకతాయిల పైన, లేదంటే కాన్ఫిడెన్షియల్గా జారీ చేసినటువంటి ఈ సర్క్యులర్ను పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ 8 డిపార్ట్మెంట్లలో ఎవరో ఒకరు ఫోటో తీసి రిలీజ్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది. దీన్ని రహస్యంగా ఉంచాలి అని వాళ్ళు కోరారు ఇందులో. ఇప్పుడు పాకిస్తాన్ని అన్ని సమస్యలు అన్ని వైపుల నుంచి 360 డిగ్రీస్లో అన్ని వైపుల నుంచి కూడా సమస్యలు చుట్టుముట్టాయి. ఒకటి, భారత్ ఏ సమయంలో యుద్ధం చేస్తుందో తెలియదు. ఇప్పటికే మనం నీళ్లు ఆపేసాం. ఆ నీళ్లు ఆపేయడంతో పాకిస్తాన్లో ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. ఇప్పటికే ఆర్మీ అధికారులు రాజీనామాలు చేస్తున్నారు. 1200 మంది ఆర్మీ సిబ్బంది రాజీనామాలు చేశారు. ఇప్పటికీ అక్కడ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి ఉంది. ఆర్మీ చీఫ్ వాళ్ళ కుటుంబ సభ్యులను దేశం దాటించేశాడు. ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులకు తెగబడుతుంది. పాకిస్తాన్ సైనికులను టార్గెట్గా చేసుకుని దాడులకు తెగబడుతుంది. భారతదేశం పాకిస్తాన్పై దాడి చేస్తే అటువైపు నుంచి బలూచిస్తాన్ కూడా దాడి చేసి సెపరేట్ బలూచిస్తాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటుంది. ప్రపంచ దేశాలు కలిసి రావడం లేదు, పాకిస్తాన్ పక్కకి గెంటేస్తున్నాయి. అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా అదును కోసం ఎదురు చూస్తుంది. ఇటు సింధ్ ప్రాంత ప్రజలు కూడా సెపరేట్ పాకిస్తాన్ని కోరుతున్నారు. ఇటు పీఓకేని మనం స్వాధీనం చేసేసుకుంటున్నాం. అటు పీఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను వాళ్ళు హుటాహుటిన పక్కకు తరలించాల్సి వస్తుంది. ఆ ఉగ్రవాదులందరినీ కూడా తీసుకెళ్లి సైనిక శిబిరాల్లో దాయాల్సి వస్తుంది. ఇటు మేం చెప్పినట్టు చెప్పు అంటూ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు పాకిస్తాన్ సైన్యం కలగలుచున్నటువంటి డిపార్ట్మెంట్లు పాకిస్తాన్ ప్రధానిపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఈ సమయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న ప్రపంచ దేశాలకి పాకిస్తాన్ ప్రధాని సమాధానం చెప్పుకోవాలి. ఇటు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల మాటలు, అక్కడ ఉగ్రవాదులను పెంచి పోషించే సైన్యం మాటలు వినాలి. పాకిస్తాన్ ప్రజలు రాళ్లు తీసుకుని ఎక్కడ కొడతారో అనే భయం, ఇవన్నీ పాకిస్తాన్ ప్రధాని వెంటాడుతున్న సమయంలో పాపం అతనికి మూలశంక వ్యాధి కూడా వెంటాడుతుంది. మూలశంక వ్యాధితో అతను కూర్చోలేక, పడుకోలేక, నిలబడలేక, మాట్లాడలేక, మౌనంగా ఉండలేక ఇప్పుడు హాస్పిటల్ పాలైనట్టుగా ఈ లెటర్ చెబుతూ ఉంది. ఇప్పటికే మనకి రఫేల్ యుద్ధ విమానాలు, మరిన్ని రఫేల్ యుద్ధ విమానాలు వస్తూ ఉన్నాయి అనే ఒక సమాచారం కూడా ఉంది. ఫ్రాన్స్ నుంచి కొన్ని రఫేల్ యుద్ధ విమానాలు వస్తున్నాయనే సమాచారం కూడా ఉంది. అటు అరేబియా మహాసముద్రంలో మన యుద్ధ నౌకలు విన్యాసాలు చేస్తున్నాయి. ఇటు ఆర్మీ సిబ్బంది ఏ క్షణమైనా దాడి చేయడానికి యుద్ధ ట్యాంకర్లతో సిద్ధంగా ఉన్నారు. అటు మన వైమానిక దళం, పాకిస్తాన్ వైమానిక దళ రెక్కలు విరిచి భూమిలో కుక్కేయటానికి సిద్ధంగా ఉంది. 30 దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఇవన్నీ కూడా పాకిస్తాన్ ప్రధాని బ్రెయిన్లో ఉండి పాకిస్తాన్ ప్రధాని పిచ్చివాణ్ణి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎటు కూడా ఏం మాట్లాడాలో తెలియదు, ఏం ఆలోచించాలో తెలియదు, సరిగ్గా పడుకోవటానికి లేదు, సరిగ్గా తినటానికి లేదు. ఇలాంటి సమయంలో అతనికి ఉన్నటువంటి మూలశంక వ్యాధి, బహుశా మూలశంక వ్యాధికి త్వరలోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇతర బ్రెయిన్కి సంబంధించో, హార్ట్కి సంబంధించో, లేదంటే ఇతర సమస్యలు అయితే కొన్ని రోజులు అతనికి ట్రీట్మెంట్ అందించాల్సి వస్తుంది. కాబట్టి ఇది కాన్ఫిడెన్షియల్గా ఉంచి అతన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన బహుశా ఈ విషయం పెద్దగా ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే ఇది మూలశంక వ్యాధి కాబట్టి. మూలశంక వ్యాధికి ఉపశమనానికి కొంత ట్రీట్మెంట్ చేయొచ్చు, లేదంటే వాళ్ళు సర్జరీ చేసి మూలశంక వ్యాధికి పాకిస్తాన్ ప్రధానికి ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు వాళ్ళు గోప్యంగానే ఉంచవచ్చు. కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి కోఆర్డినేషన్ పర్పస్ జారీ చేసినటువంటి ఈ సర్క్యులర్ను ఎవరో బయట పెట్టేశారు. పాకిస్తాన్ ప్రధానికి మూలశంక అంట అని. పాపం ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానికి మూలశంక అంట అని ప్రపంచ దేశాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏంటి పాకిస్తాన్ ప్రధాని పరిస్థితి అని పాకిస్తాన్ ప్రజలు మాట్లాడుకోవాల్సి వస్తుంది, ప్రపంచ దేశాలు కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. భారత్ విధిస్తున్నటువంటి ఆంక్షలను, భారత్ చేయబోతున్నటువంటి దాడిని పాకిస్తాన్ ఎలా ఎదుర్కొంటుందని ప్రపంచ దేశాలు చూస్తున్న సమయంలో పాకిస్తాన్ ప్రధాని మూలశంక